హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. ఉపవాసం ఉన్న వాళ్ళని కూడా నోరూరించే ఈ స్పెషల్ పొటాటో ఫ్రైని క్రిస్పీగా తినాలనుకుంటున్నారా? అయితే నా స్టైల్లో ఒకసారి ప్రిపేర్ చేయాల్సిందే. అది కూడా చాలా తక్కువ ఆయిల్తోనే చేసుకోవచ్చు. జనరల్ గా ఫ్రైస్ అంటే ఎక్కువ ఆయిల్ ఉంటుందేమోనని తినడానికి చాలా ఆలోచిస్తాం. కానీ ఎటువంటి సంకోచం లేకుండా బ్రహ్మాండంగా తినొచ్చండి. మరి కర్రీ పాయింట్స్ మీద, హోటల్స్ మీద ఆధారపడకుండా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారా? మరి ప్రిపేర్ చేసుకోవాలంటే రెసిపీ తెలియాలి కదా. చాలా మరి కిచెన్ కి రెసిపీ ఎలా తెలుసుకుందాం. ఈ స్పెషల్ పొటాటో ఫ్రై ప్రిపేర్ చేయడం కోసం ముందుగా 1/2 kg వరకు మీడియం సైజ్ ఉన్న పొటాటోస్ ని వాటర్ లో వేసుకుని శుభ్రం చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పీల్ తీసుకుని వాటిని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ముక్కలు వచ్చేసరికి మీడియం సైజ్ లోనే కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఫ్రైకి చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. ఇంకా వాటర్ లో సాల్ట్ వేసుకుని పొటాటో ముక్కల్ని వేసుకుని 5 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్ లో ఈ ముక్కల్ని నానపెట్టడం వల్ల ఈ ముక్కలు నల్లగా అవ్వవు. అదే విధంగా దాని మీద ఉన్న వైట్ లేయర్ కూడా పోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, చూసారు కదా వాటర్ మీద ఎలాంటి వైట్ లేయర్ ఫామ్ అయిపోయిందో. సో ఇప్పుడు ఇంకొక 2 సార్లు ఫ్రెష్ వాటర్ లో వేసుకుని క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న ఈ ముక్కలను వాటర్ మొత్తం డ్రైన్ చేసుకుని ఇప్పుడు ఈ విధంగా ఫ్రైకి రెడీ చేసుకోవాలి. సో ఫైనల్లీ పొటాటో ముక్కలు రెడీ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసరికి ప్యాన్ లో ఒక 5 నుంచి 6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. నేను 2 పోర్షన్స్ గా పొటాటో ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఒక పోర్షన్ వేసుకున్నాక హై ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని మళ్ళీ 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉంచుకుంటున్నాను. ఇలా హై టు లో ఫ్లేమ్ లో వల్ల బయట క్రిస్పీ లేయరు, లోపల పర్ఫెక్ట్ గా ఈ పొటాటోస్ ఫ్రై అయిపోతాయి. సో ఈ విధంగా ఎరుపు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ కలర్ చేంజ్ అవ్వకుండా ఇంకా ఆయిల్ నుంచి తీసుకుని ప్లేట్ లో వేసుకోవాలి. అలాగే సెకండ్ పోర్షన్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నప్పుడు కంపల్సరీగా లిడ్ అనేది అవాయిడ్ చేయాలండి. లిడ్ పెట్టామా ఈ ముక్క ఫ్రై అవ్వకుండా లోపలే కుక్ అయిపోతుంది. సో జర జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నిటిని ప్లేట్ లో తీసుకుంటే చూసారు కదండి, పొటాటో ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇంకా ఫైనల్ ప్రొసీజర్ లో ఒక ప్యాన్ లోకి 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాం. చూసారు కదండి ఎంత తక్కువ ఆయిల్ వేసుకున్నామో. ఈవెన్ ఫ్రై కూడా చాలా తక్కువలోనే యూజ్ చేసాము. ఇంకా ఇందులోకి 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని జస్ట్ లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం స్మాష్ చేసుకున్న 2 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. ఇంకా ఇందులోకి 2 రెబ్బల కరివేపాకుని, అదే విధంగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని 1/2 నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ ఫ్రైలో మనం ఆనియన్స్ వేసుకోవడం లేదండి. ఆనియన్స్ లేకుండానే ఈ పొటాటో ఫ్రైని ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పొటాటో ముక్కలను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా ఫ్లేమ్ అనేది మీడియం లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. 2 నిమిషాల పాటు ఈ విధంగా ఆయిల్లోనే ఇంకొకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చి 1.5 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఒక 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అప్పుడే మనం యూజ్ చేసిన ఉప్పు, కారం, మసాలా పొడులు ఈ పొటాటో ముక్కలకి చాలా పర్ఫెక్ట్ గా పట్టి ఎంతో టేస్టీగా ఉన్న ఈ పొటాటో ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ టైప్స్ కర్రీ అన్ని రకాల కూరల్లో కానీ సరైన కాంబినేషన్ అండి. తప్పకుండా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అందులోని పిల్లలైతే ఇంక చెప్పవసరం లేదు. మరి మీ ఇంట్లో కూడా ఇంత టేస్టీ పొటాటో ఫ్రైని ట్రై చేస్తారు కదా, తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటది.